కేసీఆర్ చాలా రోజుల తర్వాత తన అప్పుడు తొంటి విరగటం, హాస్పిటల్ పాలవడం, అప్పట్లో సింపతి వేవ్ వస్తుంది అనుకుంటే రాలేదు. ఎందుకంటే అప్పుడే ఓడిపోయినటువంటి సందర్భం కావడం, దాంతోపాటుగా ఈ పాపం మమతా బెనర్జీ ఉదంతాలు ఇవన్నీ చూసిన తర్వాత ఇక ఇవన్నీ కూడా ప్యాకేజీ వ్యవహారాలు అన్నటువంటి ఫీలింగ్ వచ్చింది. కానీ పాపం ఆయన నిజంగానే గాయపడ్డారన్నటువంటి విషయం తర్వాత అర్థమైంది. బట్ ఆ సింపతి, ఆ మూమెంట్, ఒకసారి ఓటమి సందర్భంలో ఆ మూమెంట్ తక్కువ ఉంది. ఇంకోటి మొన్ననే గవర్నమెంట్ మారినటువంటి నేపథ్యంలో కేసీఆర్ ఇంపాక్ట్ తగ్గుతూ వచ్చింది. కానీ కేసీఆర్ బయటకు వచ్చి ఎప్పుడైతే పొలాలు తిరగటం ప్రారంభించారో, దాంతోపాటుగా ఏదైతే జరుగుతున్న పరిణామాలు, ఎస్పెషల్లీ డబ్బులు ఇవ్వలేకపోవడం, మహిళలకు ఇస్తానన్నట్టు డబ్బులు ఇవ్వలేకపోవడం, నిరుద్యోగులకు ఇస్తానన్న డబ్బులు ఇవ్వలేకపోవడం, రైతు బంధు ఇవ్వలేకపోవడం, రుణమాఫీ చేయకపోవడం, వీటిని ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఒక ఊపు అయితే ఆరంభమైంది. అయితే ఈ ఊపు కాంగ్రెస్ని పడగొట్టే అంత స్థాయిలో ఉందా లేదా అంటే సందేహమే. ఎందుకంటే నిన్నటిదాకా పరిపాలనలో ఈయన ఉన్నారు, ఈయన కూడా చెప్పినటువంటి చేయలేదు కదా. గతంలో రుణమాఫీ బాగా ఏడిపిచ్చిందే కదా. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ని ఆ మాట అంటే పెద్దగా వాల్యూ ఉండట్లేదు. అట్లా నిరుద్యోగ భృతి లాస్ట్ ట్రిప్ ఇస్తానని కేసీఆర్ కూడా చెప్పి హామీ ఇచ్చి నెరవేర్చలేదు కదా. కాబట్టి అది కాంగ్రెస్కి ఒక రకంగా ఫెచ్చింగ్ అయింది. కాకపోతే కేసీఆర్ తీసుకొచ్చే వ్యతిరేకత బీఆర్ఎస్కి వరం అవుతుందా, బీజేపీకి వరం అవుతుందా చూడాలి.